అనేది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, అనేక మందికి కనువిప్పు కలిగజేసేది, రెవల్యూషన్ ఇచ్చేది, ప్రత్యక్షతనిచ్చేది. ఎంతోమంది దీని గుండా వెళ్తున్నారు, కానీ తెలియని పరిస్థితిలో, అజ్ఞానంలో అసలు నిజంగా ఇది నాలో ఉందా అని ఈరోజు మీకు ప్రశ్న వస్తుంది. దీనికి వయసుతో తేడా లేదండి, స్త్రీ ఆ పురుషుడా అని తేడా లేదు, ప్రతి ఒక్కరిని ఏలుతుంది. ఏంటి ఆత్మ అని అంటే, ఇట్ ఇస్ కాల్డ్ ద ఆర్ఫన్ స్పిరిట్. ఏంటది? అనాథ ఆత్మ. అనాథ అంటే నాకు ఎవ్వరు లేరు అనే ఆత్మ, ఈ మనస్సు, ఈ ఆలోచనలు అనేక మందిని ఏలుతా ఉంది. అనాథ అనగానే మనకు వచ్చే ఫస్ట్ ఆన్సర్ ఏంటిది? తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డల్ని అనాథలు అంటారు. ఆ బిడ్డని చూసిన వెంటనే ఇంకా ఈ బిడ్డ అనాథ అనేసి బిరుదు వేస్తారు. తల్లిదండ్రులు లేని పక్షాన ఆర్ఫన్ అంటూ ఉంటారు. కానీ నాకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, నాకు భర్త ఉన్నాడు, అందరు ఉన్నారు, నన్ను అనాథ ఆత్మ ఏలుతుందని నాకు ఎలాగ తెలుస్తుంది? ఐ హ్యావ్ ఎవ్రీబడి అని అనుకుంటున్నారు. లేకపోతే అట్లాంటి పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే, చాలామంది ఈ కనువిప్పు లేక నాకు ఎవ్వరు లేరు. ఎంతమందికి అనిపించింది నా జీవితంలో నాకు ఎవ్వరు లేరు అని? ఒకానొక్కసారి అనిపించింది. నా పక్షాన ఒక్కరు కూడా నిజాయితీ పరులు లేరు, నమ్మకస్తులు లేరు, ప్రేమించేవారు లేరు, గౌరవించేవారు లేరు, అందరు తీసి పడేసేవారే, అందరూ నన్ను చిన్న చూపు చూసేవారే అనే మాటలు, ఈ తలంపులు, ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది మీరు అనుకుంటున్నారు ఇది ఆలోచన మాత్రమే, ఇది కొద్ది కాలం వచ్చేసి పోతుంది, కొంతసేపు వస్తుంది పోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ అదొక ఆత్మ అని, అది ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయాన ఏలుతూ ఉంటుంది. చూడండి, చిన్న బిడ్డలు, ఒకవేళ బిడ్డలు ఏమైనా లోపాలతో పుట్టినట్లయితే ఆ బిడ్డలకి ఎలాగుంటుందంటే, వారి డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ స్లోగా ఉంటాయి. డాక్టర్స్ చెప్తారు కదా, ఈ మైల్ స్టోన్ దాటారా, దొర్లాడా, నిలబడ్డా, నడిచాడా, ఆహారం తింటున్నాడా, ఇవన్నీ 8 months 6 monthsకి ఇలాగ చేస్తారు, 8 monthsకి ఇలాగ చేస్తారు, 12 monthsకి ఇలాగ చేస్తారు అని మైల్ స్టోన్స్ ఉంటాయండి. ఒకవేళ అది ఆ టైంలో జరగకపోతే డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ ఏంటిదంటే, ఈ బిడ్డ స్లో డెవలప్మెంట్, ఆలస్యంగా ఎదుగుతున్నాడు అని రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఈరోజు అనాథ ఆత్మతోటి ఉన్న మనము ఎలా ఉంటుందంటే, జీవితంలో దేవుడు ఉద్దేశం అది, దేవుడు అలాగ నడవమని చెప్పాడు, కానీ మన ఎదుగుదల, మనం ముందుకు వెళ్ళేది స్లో డౌన్ అయిపోతుందంట, ఉన్న చోటని ఇరుకుపోతామంట, స్టక్ అయిపోతామంట. వై? బికాజ్ ది స్పిరిట్ ఇస్ కంట్రోలింగ్ అస్. ఈ అనాథ ఆత్మ మనల్ని పరిపాలిస్తుంది. కాబట్టి ఎలాగ పరిపాలిస్తుంది? ఎప్పుడు మన ఆలోచనలే కరెక్ట్, అందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడే ఎందుకున్నానంటే, మానసికంగా కరెక్ట్ ఉంటే జీవితంలో అన్నీ కూడా సాఫీగా వెళ్తాయి. ఇక్కడ దెబ్బ తీసింది అనుకోండి, జీవితంలో ఎక్కడికి ముందుకు వెళ్ళలేము. అది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ముందుకు వెళ్ళలేము. చాలామంది అంటూ ఉంటారు, నేను ఏదైతే ఆలోచించద్దు అనుకుంటానో అది ఆలోచిస్తున్నానండి. నేను నా పిల్లల పైన కోపడద్దు అనుకున్నాను, అలాగనే కోపడుతున్నానండి. నేను నా భార్య పైన అరవద్దు అనుకున్నాను, తెలియకుండా అరిసేస్తున్నానండి. నేను ఏది చేయొద్దు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. దట్ ఈస్ వై ఆ డెవలప్మెంట్, ఆర్ గ్రోత్ ఇస్ స్లో. నమ్ముతున్నారండి? ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? దేవుడు అన్నాడు, ఇది మార్గము, ఇది సత్యం, దీని తగ్గట్టు జీవించు అని అంటే, ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నానయ్యా, ఏది చేయొద్దు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. అందుకనే ఇశ్రాయేలీయులు 11 రోజుల్లో చేరవలసిన స్థలము, కనాను దేశము, 40 సంవత్సరాలు తిరిగారంట. ఎందుకంటే దేవుడు ఇక్కడ మార్చాలని ఆశపడ్డాడు కాబట్టి, హృదయాన్ని మార్చాలని ఆశపడ్డాడు కాబట్టి అన్ని సంవత్సరాలు పట్టిందంట, 40 సంవత్సరాలు. దే కుడ్ హ్యావ్ గాన్ ఇన్ 11 days, బట్ ఇట్ టుక్ 40 years. 40 సంవత్సరాలు పట్టిందంట. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడండి వాగ్దాన భూమి. దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. ఆ వాగ్దానము చేసిన ఆ వ్యక్తిని, ఆ వివాహం చేసుకోవాల్సిన వ్యక్తిని, లేకపోతే ఒక భూమికో, లేకపోతే ఒక ప్రదేశంకో, లేకపోతే ఒక పొజిషన్కో దేవుడు మీకు వాగ్దానం చేశాడు. బట్ వై ఆర్ వి నాట్ రీచింగ్? ఎందుకంటే ఈ అనాథ ఆత్మ, లేకపోతే ఈ ఆలోచనలు, ఈ మనసులో ఉన్న ఈ ఆలోచనలు, లేకపోతే మనము జయించలేని వాటిని బట్టి ఉన్న చోటునే తిరుగుతూ ఉన్నామంట. దట్ ఈస్ వై our డెవలప్మెంట్ ఇస్ స్లో, our డెవలప్మెంట్, our గ్రోత్ ఇస్ స్లో. చాలామందికి బైపోలార్ డిజీజ్ అని ఉంటుంది. ఎంతమంది విన్నారండి బైపోలార్ గురించి? బైపోలార్ అంటే ఇప్పుడు బాగుంది అంటారు, మరలా కొన్ని నిమిషాల తర్వాత బాగాలేదంటారు. నన్ను ప్రేమిస్తున్నాడు అంటారు, తర్వాత ప్రేమించట్లేదు అంటారు. అంటే దాన్ని ఏమంటారంటే, రెండు కోణలు కలిగిన వ్యక్తి అంట. ఏంటది? 2 కోణలు కలిగిన వ్యక్తి అంట.
దెర్ ఆర్ టూ సైడ్స్ టు దట్ పర్సన్. ఇప్పుడు బైపోలార్ అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ సరి చేసుకోలేదు దేవుని ఆత్మ బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి. అయితే డాక్టర్స్ బాగా దానిపైన డబ్బులు చేసుకుంటూ ఉన్నారండి. బికాస్ దిస్ హెస్ బికమ్ సచ్ అ ట్రెండ్. చాలామందికి బైపోలార్ 2 కోణాలు ఇప్పుడు చేయాలనుకుంటారు, వద్దంటారు. కొంతమంది గొడవల్లో చూడండి, భార్య భర్తల మధ్యలో గొడవలో చూడండి, నువ్వు నాకు వద్దు అని అంటారు, కానీ మనసులో ఏముంటుంది, నాకు నువ్వు కావాలని ఉంటుంది. నువ్వు నన్ను హత్తుకో అని ఉంటుంది మనసులో, నువ్వు నాకు దూరంగా ఉండు అంటే ఏంటిది? యూ యువర్ సెల్ఫ్ ఆర్ కన్ఫ్యూజ్డ్. మీకు మీరే ఎంతో ఆందోళనతో, కన్ఫ్యూజన్తో ఉన్నారు. చెయ్యొద్దు అంటారు, కానీ మనసులో ఏమో చెయ్యి అన్నట్టు ఉంటుంది. ఇలా ఉంటే బాగుండు అని అంటారు, కానీ ఉండకపోతే బాగుండు అంటారు. సో యు అండర్స్టాండ్, బైపోలార్ అంటే చెప్పేది ఒకటి, ఆలోచించేది ఇంకొకటి, ప్రవర్తించేది ఒకటి, మనసులో ఉన్నది ఇంకొకటి. ఎప్పుడు ఎలాగుంటారో తెలీదండి. ఆ బైపోలార్ డిజీజ్ ఇవన్నీ ఎందుకంటే మొట్టమొదటిగా వచ్చిన ఆలోచనని స్వాధీనపరచుకొని క్రీస్తుకు లోబడేలాగా చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇటువంటి 2 మాటలు, 2 ఆలోచనలు, 2 ప్రవర్తనలు, 2 పర్సనాలిటీస్, వ్యక్తిత్వాలు ఎందుకు? ఎందుకంటే అనాథన ఆత్మ చాలామందిని ఏలుతూ ఉందండి, చాలామందిని ఏలుతూ ఉంది. అందుకే ఇరుక్కుపోయి ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చాడు, ఆత్మ దేవుడు మనకిచ్చాడు. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, కానీ మనసు మనం బ్రతికినంత కాలము మనము స్వాధీనపరచుకోకపోతే ఇంకా మన అంతే. ఈరోజు చాలామంది హాస్పిటల్స్లో ఏంటి కంప్లైంట్ అంటే మెంటలీ సిక్. ఈ మెంటలీ సిక్ కాబట్టి ఎంత ధనవంతుడు అయినా జీరో అవుతాడు. అవునా కాదండి? ఎంత కోట్లు సంపాదించినా ఆ వారసుడు మెంటలీ సిక్ అంటే జీరో. బికాజ్ దిస్ ఈజ్ నాట్ రైట్. ఈరోజు చాలామంది అదే రీతిగా ఇక్కడ సరిగ్గా లేదు కాబట్టి జీవితంలో కుప్పగూలిపోతున్నాడు. దేవుడు అన్నాడు, నేను ఉద్దేశించిన కార్యాలు నీ కోసం మేలైనవి, గొప్ప తలంపులు. కానీ నువ్వు ఈ అనాథ ఆత్మకి చాలా చోటు ఇచ్చేసావు. ఇప్పటికీ ఎప్పుడు చూసినా నీ ఇన్సెక్యూరిటీ, ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఎట్లా ముందుకు వెళ్ళాలో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. దట్ ఈస్ వై డోంట్ ట్రై టు సెల్ఫ్ మెడికేట్. చాలామంది సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆత్మ విషయంలో కూడా చాలామంది సెల్ఫ్ మెడికేట్ చేస్తున్నారు. వారం వస్తారు, ఈ వారము దేవుడు నాతో మాట్లాడితే ఆ పైన నేను దులుపుకొని వెళ్ళి మరలా నాకు బాధ వస్తే మరలా దేవుని ఆలయంకి వస్తాను దులుపుకొని మరలా. అట్లా కాదండి. లోపల వేర్లంట, ఆ వేర్లు సరిచేయబడితే మన జీవిత విధానమే మారిపోతుందండి. గాడ్ వాంట్స్ టు క్లీన్ యూ ఇన్సైడ్ అవుట్. హల్లెలూయా. డూ యూ వాంట్ టు బీ సార్టెడ్ అవుట్? నిజంగా మీ హృదయం అంతా కూడా క్లీన్ చేయబడాలి. వేర్లతో సహా దేవుడు నన్ను ఆ అనాథ ఆత్మ నుండి పెరికి పడేసేయాలి అన్న ఆ ఆలోచన మీకు ఉండాలండి. యూ హ్యావ్ టు బీ డెస్పరేట్. అది నేను ఎంత చెప్పినా కాదు, అది దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా కాదు, మీకు ఉండాలి ఆలోచన. అవును, ఇంతకాలం నేను ఈ బంధకంలో ఉన్నాను, ఇంతకాలం ఈ అనాథ ఆత్మని చెరసాలలో నేను బ్రతకను, బట్ ఐ వాంట్ టు బీ సెట్ ఫ్రీ అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే నిజంగా అత్యధిక విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఈ సెల్ఫ్ మెడికేషన్ కాక దేవుని అడగండి, దేవా నీ ఆత్మ ద్వారా నన్ను విడిపించు.